కొంతకాలంగా భుజం కండరాల సమస్యతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైకి ప్రయాణమై వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో వైద్య పరీక్షల అనంతరం చికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. సర్జరీ కోసం ఇవాళ ముంబైకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్ సర్జరీ అనంతరం 3 వారాల పాటు హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ముంబై ప్రయాణానికి ముందు జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో విజయవాడ నోవోటెల్లో భేటీ అయిన పవన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో సమీక్షించారు. తాను వచ్చే నాటికి కమిటీలన్నీ పూర్తి చేసి స్థానిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఎస్ఐఆర్లో నాయకులంతా చురుగ్గా పాల్గొనాలని పవన్ సూచించారు. పార్టీ సమాచార సేకరణ కమిటీలు లీగల్ విభాగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లీగల్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని, సోషల్ మీడియా పోస్టులపై న్యాయ పరిధికి లోబడే విమర్శించాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కూటమి ధర్మాన్ని పాటిస్తూ గ్రామ స్థాయిలో అందరినీ కలుపుకుని వెళ్లాలని, సమస్యలు వస్తే నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావాలని పవన్ సూచించినట్లు నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మణికుమార్ తెలియజేస్తారు. మణికుమార్, పవన్ పర్యటన పట్ల అప్డేట్స్ తెలియజేయండి. మహిళ, నేడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబై ప్రయాణం బయలుదేరనున్నారు. గత కొంతకాలంగా భుజ కండరాల సమస్యతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా ముంబైలో కోక్లాబిన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భుజాల కండరాల సమస్యకు సంబంధించి తప్పనిసరిగా చికిత్స అనే అవసరం అని చెప్పి వైద్యులు సూచించారు. ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పి సూచించిన నేపథ్యంలో మరొక 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కు భుజ కండరాల సమస్యకు సంబంధించి సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముంబై బయలుదేరడానికి ముందు రోజు అంటే నిన్న విజయవాడ నోవోటెల్ హోటల్లో పార్టీ నేతలు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు సుమారు 3 గంటల పాటు సమీక్ష జరిపారు. అంటే తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అంటే వచ్చే నవంబర్లోనే స్థానిక సంస్థల సర్పంచుల ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే పార్టీ కమిటీలను బలోపేతం చేయాలి, వాళ్ళందరూ కూడా సంసిద్ధం చేయాలంటూ కూడా నేతలకు సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఈ సర్జరీ తర్వాత అంటే ముంబైలో ఈ భుజ కండరాల సమస్యకు సర్జరీ జరిగిన తర్వాత అంటే దాదాపు 3 నుంచి 4 వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటారు. అంటే ఈ సమయంలో పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అటు నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, సమస్యలు స్పందించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. అదే మరోవైపు అంటే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల నేపథ్యం అంటే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి లీగల్ విభాగం పనితీరు పైన కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. లీగల్ విభాగం బలోపేతం చేయాలి, అదేవిధంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి నాయకులు స్పందించే సమయంలో, విమర్శించే సమయంలో అంటే ప్రత్యర్థులకు బదిలిచ్చే సమయంలో ఖచ్చితంగా న్యాయ పరిధికి లోబడే మాట్లాడాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్లు కూడా తెలుస్తుంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ గ్రామ స్థాయిలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పి సూచించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అటు నేతలకి దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ రోజు ముంబై బయలుదేరుతున్న నేపథ్యంలో మరొక 2 రోజులు సర్జరీ పూర్తయిన తర్వాత దాదాపు 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలందరూ కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా మనకి తెలుస్తుంది. మహిళ ఓకేనా? థ్యాంక్ యూ.